హర్యానా ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు ప్రధాని మోదీ. ఎయిర్ బేస్ లో జవాన్లతో మాట్లాడారు. ఈ ఉదయం ఎయిర్ బేస్ కు వెళ్లారు ప్రధాని. ఆదంపూర్ ఎయిర్ బేస్ పై దాడి చేశామని గతంలో పాక్ చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకున్నారు. హర్యానా ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు ప్రధాని మోదీ. ఎయిర్ బేస్ లో జవాన్లతో మాట్లాడారు కాసేపు. ఈ ఉదయం ఎయిర్ బేస్ కు వెళ్లారైనా ఆదంపూర్ ఎయిర్ బేస్ పై దాడి చేశామని గతంలో పాక్ చెప్పింది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ని మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. గోపీకృష్ణ, సో ఎప్పుడు వెళ్లారు, జవాన్లతో ఏమని ముచ్చటించారు, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత భారత సైనికులు అలాగే వాయుసేన వివిధ దళాలకు కూడా ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలుసు. ఈ రోజు ఆదంపూర్ వైమానిక స్థావరానికి వెళ్లడం జరిగింది. ఆయనకి ముఖ్యంగా వైమానిక దళ సిబ్బంది పూర్తి స్థాయి వివరాలు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఏ విధంగా వాళ్ళు ఆపరేషన్ లో పాల్గొన్నారు అన్న అంశాలని ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ద్వారా ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా పర్యవేక్షించినట్టుగా కూడా నిన్న భారతి ముఖ్యంగా ఎయిర్ మార్షల్ కూడా తెలియపరచడం జరిగింది ఎయిర్ ఆపరేషన్ చేసి. సో ఈ రోజు ఈ ఆదంపూర్ ముఖ్యంగా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో జలంధర్ వద్ద ఈ ఎయిర్ బేస్ అనేది ఉంది. సో దీన్ని ధ్వంసం చేసామని చెప్పి అంతర్జాతీయ సమాజానికి తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుడు ప్రకటనలతో పాకిస్తాన్ ఇటు అంతర్జాతీయ సమాజాన్ని కూడా మేము భారత్ ని ఎదుర్కొన్నామన్న ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తున్న తరుణంలో ఇటు సైనిక స్ఫూర్తిని పెంచేందుకు వారికి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం ఇటు ఆదంపూర్ వైమానిక స్థావరానికి వెళ్లి వాళ్ళని సైనికుల్ని ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వైమానిక సిబ్బందిని వీరందరినీ కూడా అభినందించడం జరిగింది. అలాగే జవాన్లతో కూడా అక్కడ ఆయన చర్చించారు. సో ఓవరాల్ గా ఈ స్పిరిట్ ని కొనసాగిస్తూ ఏదైతే సైనిక స్ఫూర్తిని వారు చేసిన పోరాటాన్ని సాగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అక్కడున్న వైమానిక దళాన్ని అలాగే జవాన్లను అభినందించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా తిరంగా యాత్రలను బీజేపీ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. ఉగ్రవాదుల ఏరివేత కోసం ఇది ఒక మా విధానం ఆపరేషన్ సింధూర్ అనేది నిన్న ప్రధాని ప్రకటించారు. ఆ తర్వాత భారత త్రివిధ దళాల్లో చాలా కీలక పాత్ర పోషించిన వాయుసేన ముఖ్యంగా భారత వాయు రక్షణ వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ ఎటువంటి మిసైల్స్ ఎటువంటి డ్రోన్స్ పంపించినా సరే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని భారత వాయుసేన చాలా కీలక పాత్ర పోషించింది ఈ ఆపరేషన్ సింధూర్ లో. అందులో భాగంగానే ఆదంపూర్ ఇటు సైనిక స్థావరానికి వెళ్లి అక్కడున్న వైమానిక సిబ్బందిని ఈ ఆపరేషన్ లో పాల్గొన్న బృందాలని అభినందిస్తూ ముఖ్యంగా మీ పోరాటం ముఖ్యంగా మీ పటిమను ఇదే విధంగా కొనసాగించాలి, భారతదేశ రక్షణ సమర్థత సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు ఎల్లవేళలా మీకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, మీ పోరాటాన్ని కొనసాగించాలి అన్న సందేశాన్ని ఇటు వైమానిక దళానికి అలాగే జవాన్లకు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇటు రాజకీయ పరంగా ఒక పక్క కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న తరుణంలో ఇంకా మేము సైనికుల వెంటే ఉన్నాం, పూర్తి స్థాయి మద్దతులు సైన్యానికి కొనసాగిస్తామనే దిశగా ఒక సందేశం ఇచ్చే విధంగా నన్ను జాతీయ ప్రసంగించిన తర్వాత నేరుగా ఈ రోజు వైమానిక స్థావరానికి వెళ్లి వాయుసేనని అలాగే అక్కడున్న జవాన్లని ప్రధాని మోడీ అభినందించడం జరిగింది. రైట్ గోపి, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ని కూడా మనం చూసాం. ఇప్పటి వరకు సైనికుల్లో స్ఫూర్తిని నింపేందుకు వాళ్ళని వెళ్లి స్వయంగా కలిశారు ప్రధాని మోదీ.